ఆదివారం రోజున మరి ప్రభు మనందరినీ కూడా ఇక్కడ చిన్న మందగా కూడి మరి ప్రభువుని ఆరాధించి స్తుతించి మరి ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనల్ని నడిపిస్తున్న విధానానికి వందనాలండి. మరి ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకున్నాం. పరలోకం అతని గమ్యనామం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలని ప్రభు నాయన ఆదివారం రోజున ఆయన మేమందరం కూడా నాయన కలుసుకుని మిమ్మల్ని ధ్యానించుకుని మీ వాక్యం ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపించు కోరుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సాయం తెచ్చండి. నేను మీకే మహిమకంతా చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభా. నాయన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన వీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ వీక్ కూడా నేను మీ హస్తాలు గొప్ప చెప్తున్నాను. నేను మీరే తోడుండి సహాయం తెచ్చండి. నేను ఈ ఆదివారం నాయన పునరుద్ధాన దినం తండ్రి ప్రభా. మా గురించి మీరు శిలలో మరణం పొంది తిరిగి లేచిన దినానికే మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఈ చిన్న మరి వాక్యం ధ్యానం చేసుకున్నప్పుడు మీ తోడు నీడ దయచేయమని మీ కృపను గురించి మా కోరుకుడి చిన్న ప్రార్థన నజరేయుడనే యేసునామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకో. దేవా మా దేవుడవు నీవేనని నామది నీలే రాజువు నీవేనని, దేవా మా దేవుడవు నీవేనని నామది నీలే రాజువు నీవేనని, ఆరాధనే చెయ్యనా ఆనందమే పొందనా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ. సో మార్కు 1:29 నుంచి 34 వచనాలు చూసుకున్నామంటే మార్కు 1:29 నుంచి 34. జీసస్ హీల్స్ మెనీ. యేసు ప్రభు ఎంతోమందిని స్వస్థపరచుట. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆమేన్. సో మనము యేసు ప్రభు మరి ఎంతోమందిని స్వస్థపరచుట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించినట్టే దేవుడు మరి యేసు ప్రభు తన మినిస్ట్రీ స్టార్ట్ పెట్టి ముందుకెళ్తుండగా యేసు ప్రభు ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించినట్టు చెంచిన తర్వాత సీమోను వాళ్ళ అత్తకి జ్వరం వచ్చినందుకు సో వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలేను. సో అక్కడ జ్వరం వచ్చి ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకోగానే జ్వరము ఆమెను వెంటనే వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. సో అప్పుడు ఆమె ఉపచారం చేసిందంట. అంటే థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నాయన మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు అని చెప్పి ముందుకెళ్ళింది. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టి వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సో అది ఆ అద్భుత కార్యం చూసిన తర్వాత జనులు ఏం చేశారంటే సకల రోగులను అందరినీ కూడా ఆయన యొద్దకు తీసుకుని వచ్చారంట. సో వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ ఆ ఇంటి వారు కూడా ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి, సో చాలామందిని స్వస్థపరిచి నానావిధమైన రోగముల చేత స్వస్థపరిచి పీడింపబడిని స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. ఇంకా అదే అవి తను ఎరిగినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. సో అవన్నీ అంటే దెయ్యములు ఇక్కడ ఏముందంటే అవి తను ఎరిగి ఉండినందున ఆయన, సో దేవుడు అంటే తెలుసు, దెయ్యములకు కూడా దేవుడు ఎవరో తెలుసు. సో అందుకే ఆయన దెయ్యాల్ని మాట్లాడనీయలేదంట. సో ఆ విషయానికి దేవుడికి వందనాలు. మరి వాక్యం దేవుడు దీవించింది కాక. సో మనం కూడా మన జీవితాల్లో ముందుకు ఎలా వెళ్ళాలంటే అండి, మనము దేవుడి సన్నిధిలో మనం గోజాడాలి. సో దేవుడు నిజమైన దేవుడు, ఆయన సువార్త ప్రకటిస్తుండగా మనము
ఆయన సువార్త గురించి మనం కూడా శ్రమ పడాలి. అదేవిధంగా మనము ఆయన రాసిన వాక్యం చేత మనం ఏ విధంగా అయితే మనం కూడా ఒక్కొక్కసారి సాతాను శోధనలో పీడింపబడితే మనం కూడా ఆయన చెప్పే వాక్యాన్ని మనం ధ్యానించుకుని ముందుకెళ్ళాలండి. అదేవిధంగా మనకి ఏదైనా అనారోగ్య బలహీనతలు ఉన్నా మనం వాక్యదానం చేసుకోవాలి. ఏదైనా మనకి ఏదైనా ఈవిల్ తలను సాతాను శోధనలు ఏమొచ్చినా మనం వాక్యదానం చేసుకుని ముందుకెళ్ళాలి. తప్పకుండా దేవుడు మనల్ని విడుదల దయచేస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. పరలోక మా తండ్రి ఘనమైన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన ఈ ఆదివారం రోజున నాయన ఈ విధంగా నాయన కూడుకుని నాయన మిమ్మల్ని ధ్యానించే కొంచెం కోరుకున్నాను తండ్రి ప్రభా. మార్కు సువార్త 1వ అధ్యాయం నాయన 29-34 వచనాలు చదివితే ఈ వచనాల్లో నాయన మీరు పేతురు వాళ్ళ అత్తగారిని జ్వరం నుంచి నాయన స్వస్థపరిచిన తర్వాత నేను ఎంతోమంది ఆ విషయం విని మీ దగ్గరకు రాగా మీరు ఎంతోమందిని స్వస్థపరిచారు తండ్రి. మీ ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి నాయన. తండ్రి ప్రభా నాయన మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇంత గొప్ప దేవుడు మేము సేవిస్తున్నామంటే నాయన అది మీరు ఇచ్చిన ఉచితమైన కృప వల్లే తండ్రి ప్రభా నాయన. మేము ఏ పాటి వారం తండ్రి ప్రభా నాయన, కానీ మమ్మల్ని మీరు ఎంచుకుని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మేమన్నా తెలిస్తే తప్ప క్షమించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.